శివమహాపురాణం రుద్ర సంహితలో యుద్ధకాండలో 40 చాప్టర్లో 29 శ్లోకాల నుంచి శంఖచూడుడికి పరమశివుడికి జరుగుతున్న యుద్ధంలో ఎప్పుడైతే శంఖచూడు యొక్క కవచము దానంగా విష్ణువు బ్రాహ్మణ రూపంలో స్వీకరించాడో, అలాగే తన భార్య అయిన తులసి కూడా పాతికృత్య ధర్మాన్ని నుంచి వైదొలిగేలాగా చేసిన కారణంగా ఈ యుద్ధంలో ఆ శివుడు యొక్క త్రిశూలము తన దగ్గరికి రాగానే ముల్లోకాల్ని కూడా నశింపచేయగల శక్తి సమర్థత ఉన్న త్రిశూలం ఒక్కసారిగా అన్ని వైపులా కూడా బ్రహ్మరిస్తున్నట్టుగా మొత్తం ఒక వృత్తాకారంలో ఒక సర్కిల్ లాగా నెత్తి మీద అలా తిరుగుతురుతూ ఒక్కసారిగా ఆ శంఖచూడు ఒక నెత్తి మీద పడింది. దాని స్పర్శ తగిలినంత మాత్రం చేతనే భస్మరాశిలా అయిపోయాడు శంఖచూడు. అతాశూలం మహిషస్య ధృతమావృత్య శంకరం యయో విహాయాస విప్రమనోయాయి స్వకార్యకృత్. ఒక్కసారిగా త్రిశూలం ఎప్పుడైతే ఇలా స్పర్శతోనే శంఖచూడు భస్మం అయిపోయాడో, మళ్ళీ ఓ విప్రవర ఏదైతే వ్యాసుల వారికి చెప్తున్నారో ఈ గాథనంతా కూడా ఆ మహేశ్వరుడు యొక్క త్రిశూలము మనోవేగంతో వెంటనే అది మళ్ళీ తన కార్యాన్ని చేసి ఆ పరమేశ్వరుడి చెంతకి చేరిగిపోయింది. మనోవేగము ఎలా అయితే అన్ని వేగాల కన్నా మనస్సు వేగం అన్నది చాలా తీవ్రంగా ఉంటుంది. అంత వేగంగా వచ్చింది, ఆ కార్యం అయిపోయింది. అంటే ఇంత చేయగలిగి ఇంత లీలగా ఇప్పుడు దాకా ఎందుకు ఆపాడు? కవచం ఆపేస్తుందా దాన్ని, లేకపోతే తులసి యొక్క పాతివ్రత్యం ఆపేస్తుందా అంటే ఇక్కడ మళ్ళీ లీలగా కొన్ని వాక్యాల రూపంలో, కొన్ని వరాల రూపంలో, కొన్ని రావటానికి కారణమై, కొన్ని లభించటానికి కారణమైనప్పుడు అవి మళ్ళీ అనర్థాలకి దారి తీసేలాగా, ఒక అర్థం పరమార్థం లేకుండా అవి మళ్ళీ అసత్యాలుగా అవ్వకూడదు. అందుకని ఏవైతే వచ్చి ప్రాణానికి రక్షణగా ఉన్నాయో రావటం, వెళ్ళిపోవటానికి కూడా ఇంకో మార్గాన్ని చూపిస్తూ అవి లేని కారణంగా మళ్ళీ మరణం వచ్చిందని త్రిశూలానికి పరమేశ్వరుడికి ఇది అడ్డు కాదు. ఇదే లీల అన్నది. అంటే ఏవి రావటం ద్వారా నీకు మళ్ళీ వికారాలు వస్తున్నాయో మళ్ళీ అవి నీ నుంచి తొలగిపోతూ ఉంటాయి. అంటే ఏదన్నా లభించటం, దాని విలువ నేను తెలుసుకోవటం, మళ్ళీ నేను అంతే ధార్మికంగా ఉండటము, రాకముందు వచ్చాక కూడా నాలో మళ్ళీ ఆ మార్పులు లేకుండా పరమాత్మ యొక్క చింతనతోనే ఉంటూ ఉండాలి. అడ్డదిడ్డంగా మళ్ళీ నేను వచ్చిన దాని శక్తిని కానీ ఇంకో దాన్ని కానీ దుర్వినియోగం చేస్తూ పోతే ఏమవుతుంది? మళ్ళీ నా నుంచి అవి వెళ్ళిపోతాయి, నేను వెళ్ళిపోతాను తొందరగా. నేధుర్దందుభయః స్వర్గే జగుర్గంధర్వా కిన్నరాః తుష్టువుర్మునయో దేవా ననృతశ్చ అప్సరోగణాః బభూవ పుష్పవృష్టిశ్చ శివస్యోపరి సంతతం ప్రశాసంస హరిబ్రహ్మ శక్రాద్యా మునయస్తథా. ఒక్కసారిగా శంఖచూడు యొక్క మరణంతో ఎంతోమంది ఎంతో బాధలకి లోపడి ఉన్న దేవతలు, అంటే ముల్లోకాల్ని తన ఆధీనంలో చేసుకున్నారు, అందరూ సుఖంగానే ఉన్నారు, దేవతలు తప్ప. ఇప్పుడు దేవతలు ఒక కార్యం చేయటానికే యుద్ధానికి తానే దిగి వచ్చాడు, తానే అలాగా వధించాడు. అందుకని స్వర్గం నుంచి ఇక్కడ దందుబీలు మారుమ్రోగిపోతున్నాయి. గంధర్వులు, కిన్నరులు, అప్సరసులు, మునులు, దేవతలు అందరూ ఆనందంతో దాన్ని వ్యక్తపరుస్తున్నారు. అప్సరసులేమో నాట్యం చేసేస్తున్నారు. ఆ పరమేశ్వరుడి మీద నిరంతరం ఆ పుష్పాలన్నీ వర్షంలాగా కురిపించేస్తున్నారు. విష్ణు, బ్రహ్మ, ఇంద్రాది సకల దేవతా గణములు కూడా ఆ పరమేశ్వరుని ప్రశంసలతో ముంచేస్తున్నారు. ఇప్పుడు నాకు అంత శక్తి లేదు, సమర్థత లేదు, నేను ఒక ఘనకార్యం చేశాను అనుకుందాం, నన్ను పొగడచ్చు. ఎందుకంటే నాకు సాధ్యం కానిది, అందరికీ సాధ్యం కానిది, నాకు కూడా అంత సాధ్యం కానిది నేను చేశాను. అది పెద్ద గొప్పగా అనిపించవచ్చు. పరమాత్మను ప్రశంసించటం ఏంటి? తను చెయ్యలేనిది ఏంది? తన ఆధీనంలో లేనిది ఏంది? అంటే మా ఒక్క కార్యము నీ వల్లే అయ్యింది. ఏవైతే బాధల నుంచి మేము ఉన్నామో ఇప్పుడు దాకా భరిస్తూ ఉన్నది, మేము తట్టుకోలేక నిన్ను శరణు వేడుకున్నాము, అవి నువ్వు తొలగించావు. ఈ బాధ నుంచి మాకు ఆనందాన్ని ఇప్పించడానికి కారణం నువ్వు అన్న భావనతో. అంతేగాని పొగిడాను కదా అని మళ్ళీ 2 కార్యాలు ఎక్కువ ఏం చేయడు పరమాత్మ.
కర్మకి కర్మగా ఫలితం వస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. మళ్ళీ మొత్తానికి మూలమైన పరమాత్మ అనర్థాలకి దారి తీసేలాగా అధర్మం ఎక్కడైతే పేరుకుపోతుందో, మళ్ళీ దీనికి కూడా ఒక కారణంగా దేవతలు మళ్ళీ వేడుకున్నట్టుగా ఏదోటి చూపిస్తాడు తప్పితే, అంటే నా అంతటగా నేనేది చెయ్యట్లేదు, వీళ్ళొచ్చి నన్ను వేడుకుని నన్ను ఆశ్రయించి ఉన్నారు కాబట్టి ఆ కార్యం చేశానన్నట్టుగా లీలగా చూపిస్తాడు లీలా విశారదుడు. శంఖచూడో దానవేంద్రః శివస్య కృపయా తథా శాపముక్తో బభూవాత పూర్వరూపమవాపః. ఇలాగా దానవేంద్రుడైన శంఖచూడుడు అక్కడ పరమేశ్వరు యొక్క కృప వల్ల శాప విముక్తి లభించింది. మళ్ళీ తన పూర్వరూపం తనకి మళ్ళీ లభించింది. అస్తిమిభిః శంఖచూడస్య శంఖజాతిర్బభూవః ప్రశస్తం శంఖతోయం చ సర్వేషాం శంకరం వినా. ఏదైతే తన రూపం తనకి మళ్ళీ లభించిందో అదైతే శ్రీకృష్ణుడు యొక్క పార్షదుడుగా ఉన్న ముందు రూపము. శంఖచూడుడు ఆ భస్మరాశిగా అయిపోయిన అందులోంచి శంఖములన్న జాతి ప్రాదుర్భవించింది. ఆ శంఖాలు అన్నవి ఆ జలము కూడా, అంటే ఆ శంఖజాతి ఏదైతే ఆ భస్మం నుంచి ప్రకటమైందో ఆ శంఖంలో ఉన్న జలము విష్ణువుకి ఏ దేవతకైనా సరే ఆరాధించటానికి వినియోగించవచ్చు, కానీ శంకరుడి మీద మాత్రం వినియోగించకూడదు. అది చాలా ప్రశస్తమైనది, శివుడికి తప్ప సమస్త దేవతలకి దాన్ని వినియోగించవచ్చు అన్న భావనలో చెప్పారు. కొన్ని మనకి విశేషంగా కొన్ని కొన్ని మాటలు వినపడుతూ ఉంటాయి తరచుగా. అదే నీటి చుక్కే మనకి వర్షం ద్వారా వచ్చింది, ముత్యపు చిప్పలో పడితే అది ముత్యం అవుతుంది, అలాగే బురద నీటిలో పడితే బురద నీరు అయిపోతుంది, అలాగే శంఖంలో పడితే అది తీర్థం అవుతుంది. దాని విలువ అన్నది ఎక్కడ పడుతుంది అన్న దాన్ని బట్టి ఎలా అయితే మారిపోతూ ఉంటుందో, ఎక్కడి నుంచి అయితే ఉద్భవించిందో, అందుకని దాని ద్వారా ఉన్న నీళ్లు శంకర్లో ఉన్నవి ఏ దేవతను ఆరాధించడానికన్నా వినియోగించవచ్చు, తప్పులేదు, కానీ శంకరుడికి మాత్రం వినియోగించద్దు అని. విశేషేణ హరేర్లక్ష్మ్యా శంఖతోయం మహాప్రియం సంబంధినా చ తస్యాపీన హరస్య మహామునే. ఇక్కడ మళ్ళీ శివుడికి వినియోగించకూడదు, మళ్ళీ విష్ణుకి వినియోగించవచ్చు అని చెప్తే మళ్ళీ ఇది ఎక్కువ అది ఎక్కువ అన్న భావనలో కాకుండా నిరాకారక ప్రతీకగా శివుడిని ఆరాధిస్తూ ఉంటాము విశేషంగా. అందుకని ఇట్లాంటివేమీ హంగులు ఆర్భాటాలు దానికి అవసరం లేదు, భక్తితో శ్రద్ధతో చాలు. నిరాకారానికి చేరుకోనప్పుడు ఇట్లాంటివన్నీ కూడా మనం బోళ్ళు బోళ్ళు వినియోగిస్తూ ఉంటాము, ద్రవ్యాల రూపంలో, వస్తువుల రూపంలో. అందుకని ఏ దేవతనన్నా ఆరాధించుకో, అంటే నువ్వు సాకార రూపం నుంచి నిరాకారకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఏం అవసరం లేదన్న భావనతో చెప్పిని. అంతేకాని మళ్ళీ ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క విధమైన మంత్రము, తంత్రము, జపము, ఇంతకాలం సాధన చేస్తే ఆ సిద్ధి లభిస్తుందని ఇంతకు ముందు చెప్పారు. విద్యేశ్వర సంహిత ఇవన్నీ కూడా ఎలా అయితే అర్థంతో కూడుకుని కొన్ని కొన్ని చెయ్యటం వల్ల పూజా విధానాల దగ్గర నుంచి మనం చేసేదానివో మనకి ఎలా అయితే ప్రతిఫలాలు వస్తాయో అని చెప్పారు. ఇక్కడ చెప్పడానికి అర్థం ఏంటి? నిరాకారకి ప్రతీకగా శివలింగాన్ని ఆరాధిస్తూ ఉంటాము, అందుకే ఇక్కడ శివుడికి అక్కర్లేదు, వేరే ఇతర దేవతలకి మనం అదని వినియోగించుకోవచ్చు అని చెప్పారు. భేదం లేదు, కాకపోతే అది నిరాకారకి ప్రతీక, అది భేదం. అందుకే విశేషంగా విష్ణు అంటే లక్ష్మి కూడా వస్తుంది. అందుకని విష్ణు లక్ష్మికి సంబంధించిన శ్రీహరికి, లక్ష్మికి సంబంధించిన వారికి శంఖజలము విశేషమైనది, కానీ ఇది అందుకు శివుడికి కాదు అని చెప్పారు. తమిత్యం శంకరో హత్వా శివలోకం జగామసః సుప్రహృష్టో వృషారూఢః సోమస్కందాగనిర్వృత్తః. ఇలా ఆ పరమేశ్వరుడు శంఖచూడిని వధించిన తర్వాత దేవతలు ఏంటి వీళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ పరమేశ్వరుడు కూడా ఆ కార్యం అయిపోయింది, అందరూ వాళ్ళ వాళ్ళ ధామానికి వెళ్ళిపోయారు. ఈ శంకరుడు వృషభ వాహనం మీద ఆ పార్వతీ సమేతంగా తన పుత్రులైన స్కందుడు ఆ గణలతో తన లోకానికైన శివలోకానికి తను కూడా వెళ్ళిపోయాడు. హరిర్జధామ వైకుంఠం కృష్ణాః స్వాస్తు బభూవః సురాః స్వావిషయం ప్రాపుః పరమానంద సంయుతాః. ఈ విష్ణు వైకుంఠానికి వెళ్ళిపోయాడు, శ్రీకృష్ణుడు కూడా తన పార్షదులతో తను కూడా తన ధామానికి భూలోకానికి వెళ్ళిపోయాడు.
వాళ్ళ వాళ్ళ అధికారాలు లభించాయి, వాళ్ళ వాళ్ళ స్థానాలు వాళ్ళకి లభించాయి అని దేవతలు కూడా పరమ ఆనందంతో ఉన్నారు. జగత్ స్వాస్థ్యాయమతీవాప సర్వనిర్విఘ్నమాపకం నిర్మలం చాభవత్యోమ క్షితి సర్వా సుమంగళ. సంసారం అంతా అంటే ఇక్కడ ఉన్న అన్ని ముల్లోకాల్లో కూడా అత్యంత పరమశాంతి ఉన్నది. సంపూర్ణంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరూ ఆనందంగా ఉన్నారు. ఎవరి వల్ల ఇంకొకరికి బాధ లేదు. ఆకాశం ఇప్పుడు స్వచ్ఛంగా అయిపోయింది. సంపూర్ణంగా అన్ని మంగళమయంగానే మంగళప్రదంగానే అన్ని యథాతథంగా జరిగిపోతున్నాయి. ఇది ప్రోక్తం మహేశస్య చరితం ప్రముదావహం సర్వదుఃఖహరం శ్రీధం సర్వకామ ప్రపూర్కం. అంటే వ్యాసుల వారికి ఏదైతే ఆయన చెప్తున్నారో ఇక్కడ ఈ పరమశివుడు యొక్క చరిత్ర ఈ విధంగా ఏదైతే ఆనందాన్ని ప్రసాదించేది, ఇది ఎవరైతే వింటున్నారో దాని ద్వారా దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. వింటే దుఃఖాలు దూరం అయిపోతాయా, వినకపోతే దుఃఖాలు దగ్గర అయిపోతాయి అంటే ఎలా వింటున్నావు అన్నది కూడా ప్రధానము. విఘ్నాలన్నీ తొలగిపోయి సౌఖ్యాలు లభించడం, అంతా నిర్మలంగా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి అంటే ఇక్కడ ఆ చరిత్ర ఎందుకు వినటము అంటే ఇక్కడ మనకి కొన్ని కొన్ని జన్మల నుంచి కొన్ని వాసనలు మోసుకొస్తున్నాము. అలాగే కొంతమందికి సంపర్కంలో మనం ఉంటున్నాము, దాని ప్రభావం మన మీద ఉంటుంది. అందుకే సత్సంగత్వం అన్నారు. దుష్టులకి దూరంగా ఉండమన్నారు. నాకే ధర్మ అధర్మ విచక్షణ తెలియనప్పుడు వీడు దుష్టుడని నాకు ఎలా తెలుస్తుంది, వీడు మంచివాడని నాకెలా తెలుస్తుంది? నీకేది తెలియదు కాబట్టి నువ్వు చెయ్యాల్సింది ఏంటి? చాలా తేలికపాటిగా ఎలా అయితే ఒక నామాన్ని ఉచ్చరించటము, కొన్ని నియమాలు పాటించటము, ఆహారం దగ్గర నుంచి ప్రతిదీ కూడా పరమాత్మ భావన అన్నది నేను నాలుకే స్వీకరించుకుంటున్నా సరే, నేనే తీసుకుంటున్నా, నీళ్లు తాగుతున్నాను, ఆహారం తీసుకున్నా, ఇది పరమాత్మ మహాప్రసాదము. పైగా అన్ని పరిమితితో, ఇంతే పడుకోవటము, ఇంతే తినటము, ఇంత కష్టపడటము, పైగా ధర్మాన్ని విడవకుండా ఉండటం సులభ మార్గం. ఇవన్నీ చేస్తూ నా క్రతువులు ఏది చేసినా పరమాత్మకి సమర్పణ భావంతో, అర్పణ భావంతో నేను చేస్తూ ఉండటము. ఇలా చెయ్యటం ద్వారా ఆనందం నాకు ఉంటుంది, దుఃఖం దూరం అవుతుంది. అంతేగాని మీకు దుఃఖాలు రావని ఎక్కడా చెప్పరు. సుఖ దుఃఖం అన్నవి వచ్చి పోయేవి. ఇది శాశ్వతం కాదు, అది శాశ్వతం కాదు, నేనే శాశ్వతం కాదు. కాకపోతే ఈ భావన ఉండటం ద్వారా ఏదొచ్చినా సరే నువ్వు నిశ్చలంగా ఉంటావు, స్థిరంగా ఉంటావు. అందుకే ఇక్కడ లక్ష్మి వృద్ధి చెందుతుంది అంటే సంపత్తి వృద్ధి చెందుతుంది, అన్ని కోరికలు నెరవేరుతాయి అన్నారు. ఆ చరిత్ర వింటే ఎందుకు నెరవేరిపోతాయి, దుఃఖాలు ఎందుకు దూరం అయిపోతాయి? వినగా 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 అది నా ఆచరణలో నేను పెట్టుకుంటాను. దుర్గుణాలకి దూరంగా ఉండటానికి, నేను సద్భావాన్ని పెంచుకోవటానికి, సత్కర్మలను చెయ్యటానికే నేను మక్కువ చూపిస్తూ ఉంటాను. అలా నేను ఉండటం ద్వారా నాకు ఇవన్నీ కూడా సంపర్కంలో ఉన్నవన్నీ కూడా మాలిన్యాల రహితంగా ఉన్నవి, దుర్గుణాలతో ఉన్న వాటికి నేను దూరంగానే సహజంగా ఉండటం అలవర్చుకుంటూ ఉంటాను. దాని ప్రభావం నా మీద అంతగా చూపించదు. ధన్యం యశస్యామాయుష్యం సర్వ విజ్ఞా నివారణం భుక్తిదం ముక్తిదం చైవ సర్వకామ ఫలప్రదం. అంటే ఇక్కడ లక్ష్మి వృద్ధి చెందుతుందంటే ఏంటి? డబ్బు ఒకటే కాదు, సకల కోరికలు నెరవేరిపోతాయి. అంటే నీ కోరిక ధర్మపరంగా ఉంటుంది. వినగా 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 అది ఎందుకో దుఃఖాన్ని తొలగించేస్తుంది. వినటం ద్వారా ఎందుకు ఆ చరిత్ర మనకు అంతలాగా వృద్ధి తీసుకొస్తుంది అంటే జ్ఞానం వస్తుంది, అజ్ఞానం తొలగిపోతుంది. అందుకే ఆయుష్ని వృద్ధి చేస్తుంది. అలాగే ధనము ధాన్యము అన్ని సమస్త విఘ్నాలన్నీ తొలగిపోయి భుక్తి ముక్తి అంటే భోగాల ప్రాయంగా జీవితం ఉంటుంది. భోగాలు ఉన్నాయని మళ్ళీ విచ్చలవిడితనం లేకుండా ప్రతిదీ పరిమితిలోనే ఉంటావు నువ్వు. అందుకే అది ముక్తినిస్తుంది. అందుకే సమస్త కోరికలు కూడా నీకు, కోరిక ఏదొచ్చినా సరే అది నెరవేరిపోతుందంటే కోరిక లేని స్థితికి వెళ్ళిపోతావు. పరమాత్మే కోరికగా మిగిలిపోతాడంతే. ఆ స్థితికి వెళతావు కొన్ని కొన్ని నేను ఆచరించటం ద్వారా. యాయిదం శృణుయా నిత్యం చరితం శశిమౌళినః శ్రావయేద్వా పఠేద్వాపి పఠేద్వా సుధీర్నరః. అంటే బుద్ధిమంతుడైన మనుష్యుడు ఈ పరమాత్మ యొక్క చరిత్రని నిత్యం ఎవరైతే వింటున్నారో, వినిపిస్తున్నారో, చదువుతున్నారో, లేకపోతే ఒకళ్ళ ద్వారా చదివిపిస్తున్నారో వాళ్ళకి ధన ధాన్య ఇట్లాంటివన్నీ లభిస్తాయి, అన్నీ వృద్ధి చెందుతాయి. ధనం ధాన్యం సుఖం సౌఖ్యం లభేతత్ర న సంశయః సర్వాన్ కామాన్ వాప్నోతి శివభక్తిం విశేషతః.
భక్తి కుదురుకుంటుంది, శ్రద్ధ కుదురుకుంటుంది, వికారాలకి దూరంగా ఉంటాను, ఇంద్రియాలు నా ఆధీనంలో ఉంటే నేను ధర్మాన్ని పట్టుకుని ఉంటాను. అందుకే వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా కానీ సుఖాలే ఉంటాయి. అన్ని కోరికలు విశేషంగా భక్తి వృద్ధి చెందుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదంటే ఒక చరిత్ర వినటం ద్వారా ఎందుకలా వినగా 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 నా కర్మల్లో మార్పు వస్తుంది, నా ఆలోచనలో మార్పు వస్తుంది, నేను మాట్లాడే దానిలో కూడా మార్పు వస్తుంది. అందుకు ఇదమాఖ్యానమతులం సర్వోపద్రవనాశనం పరమజ్ఞాన జననం శివభక్తి వివర్ధనం. ఇది చాలా ముఖ్యమైనది. ఈ ఆఖ్యానం అంటే ఈ ముఖ్యమైన గాథ అంతా చదవలేకపోయినా విశేషంగా ఎలా అయితే పురాణాలు చాలా ఎక్కువ ఎక్కువ ఉంటాయి, అన్నీ చదవకపోయినా మాస పురాణాలు విశేషంగా 30 రోజులు, ఒక నెల అదన్నా ఆచరించమని మనకి ఎలా అయితే సులభంగా చెప్పారో, కొన్ని కొన్ని విశేషమైన గాథలతో ఇలా ఉన్నవి ఆ ఆఖ్యానాలు చదవటం ద్వారా వినటం ద్వారా కూడా అన్నీ కూడా మనకి ఏవైతే విఘ్నాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. జ్ఞానం ఉద్భవిస్తుంది. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? అజ్ఞానం తొలగిపోయినప్పుడు వస్తుంది. అజ్ఞానం ఎలా తొలగిపోతుంది? ఒకరోజు వినంగానే నిమిషం వినంగానే మార్పు వచ్చేస్తుందా? అంత మారిపోతే ఇలా ఎందుకుంటాం మనము? చెప్పేవాళ్ళు బోల్డు మంది చెప్తానే ఉన్నారు కదా, మార్పు ఎందుకు రావట్లేదు అందరిలోనూ? వినగా 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 అది వినేటప్పుడు కూడా ఎలా వింటున్నావు? త్రికరణ శుద్ధిగా దాని మీదే పెట్టుకుని మననం చేసుకుంటూ విన్నది కాసేపే, మిగిలిన సమయంలో కూడా దాన్నే నేను ఆలోచిస్తూ ఉన్నానా, నా చింతంతా అదే ఉండి మనసంతా అదే రమిస్తూ ఉంటేనే ఆ మార్పు నాకు వస్తుంది. అందుకే వినటం నేర్చుకోవాలి. అంత సమయాన్నిచ్చి నేను చదవలేకపోయినా విన్నది మళ్ళీ స్మరించుకోవటము. అన్నీ చదవలేను, అన్నీ వినలేను, అన్నీ ఆచరించలేను, పరిమితితో ఉన్నదాన్ని నేను. అందుకని ఏం చెప్పారు సులభ మార్గము? ఒక్కటి పట్టుకో, గట్టిగా పట్టుకో, దాన్ని ఎప్పటికీ విడవకుండా ఉండు. అలా నువ్వు ఉంటేనే అందుకే భక్తి వృద్ధి చెందుతుంది, విఘ్నాలన్నీ తొలగిపోయి జ్ఞానం వికసన అవుతుంది, వృద్ధి చెందుతుంది. బ్రాహ్మణో బ్రహ్మవర్చస్వి క్షత్రియో విజయీ భవే ధనాఢ్యో వైశ్య యజః శూద్ర శ్రవణాన్ సత్తమాతమియాత్. అంటే ఎలా అయితే మళ్ళీ బ్రాహ్మణులకి శోభాయమానంగా ఉంటుంది, అంటే తేజస్సు వృద్ధి చెందుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ వర్ణానికి ఎందుకు ఎవరు బ్రాహ్మణులు? సదాచారాన్ని సంపన్నంగా పట్టుకున్న వాళ్ళు మళ్ళీ ఈ ఉచ్చారణతో వైదిక మార్గాన్నే వాళ్ళు అరవర్చుకుని అందులో జీవితాన్ని గడిపేవారు. నిత్య కృత్యాలు కొన్ని ఏవైతే చేస్తున్నారో వేరే వాళ్ళకి ఉపయోగపడే చేస్తున్నారో వాళ్ళ ద్వారా వాళ్ళు చేయాల్సిన జపం కూడా వీళ్ళే చేస్తున్నారు. అందుకని వాళ్ళకి తేజస్సు రెట్టింపు అయిపోతుంది, క్షత్రియుడికి విజయాలు లభిస్తాయి. ధర్మాన్ని పట్టుకుని వీడు ఉంటున్నాడు కాబట్టి ఇవి వినటం ద్వారా, ఇవి చదవటం ద్వారా, దీనికి తగ్గట్టుగా నన్ను నేను మరుచుకోవటం ద్వారా ఏమవుతుంది? నేను ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే నేను అధర్మంగా ఉండను కదా, నేను ధర్మపరంగానే చేస్తుంటాను, ఏది చేసినా విజయం అప్పుడు లభిస్తుంది. అంతేగాని వినేసి నేను అడ్డదిడ్డంగా వెళ్ళిపోయి చేసేస్తే లభిస్తుందని కాదు అర్థం ఇక్కడ. వైశ్యులకి ఏదైతే క్రయ విక్రయ ఆ పనులు చేస్తున్నారో వాళ్ళకి డబ్బు వస్తుంది. ఎందుకు? పెట్టుబడి పెట్టాలి, మళ్ళీ అప్పుడే వస్తుంది. ఏమీ లేకుండా ఎక్కడి నుంచి చేస్తారు? అందుకని వాళ్ళకి ధనం సంపన్నంగా ఉంటుంది. సేవ చేసేవాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళకి ఇంకా శ్రేష్టత్వం ప్రాప్తిస్తుంది. కొన్ని కొన్ని వాటికి సంపర్కంగా వెళ్ళినప్పుడు దాని ప్రభావం మనకు ఉంటూ ఉంటుంది. మనం ఇష్టం వచ్చినట్టు వాడేస్తాం, వాళ్ళకి ఇచ్చేసి నువ్వు ఉతికేసే, నువ్వు తుడిచేసే, నువ్వు చేసేసే అనేస్తూ ఉంటాము. కానీ వాళ్ళు ఆ పరమాత్మ చింతనతో ఉండి చేస్తారు. అందుకే వాళ్ళకి శ్రేష్టంగా లభిస్తాయి అన్నీ కూడా. ఇది ఒక్కటి వినటం ద్వారా ఇహలోక భోగాలే కాకుండా మోక్షం లభిస్తుంది. అన్ని రకాల చదివిన విన్నా చెప్పిన ధన ధాన్య సంతాన ఆనంద అన్ని సకల కోరికలు నెరవేర్తే జ్ఞానం ముఖ్యంగా వృద్ధి చెందుతుంది. జ్ఞానం వస్తే అజ్ఞానం తొలగిపోతుంది. నేను చెయ్యవలసినవి చేస్తాను, చెయ్యకూడనివి చెయ్యను. ఈ శరీరాన్ని దేనికి వినియోగించాలో, ఎంత వినియోగించాలో పరిమితిలోనే ఉంటాను. ఎవరితో అయినా సరే పరిమితిలోనే ఉంటాను. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలు 40 చాప్టర్ సంపూర్ణం.